నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. ఎర్రగుంట్లలో మేధావులు ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి. 58 నెలలుగా బట్టలు నొక్కుతూ నగదు జమ చేస్తున్నారన్న జగన్. పెన్పహాడ్ మండలంలో ఎండిపోయిన పంట పొలాలను చెరువును పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పాలకుల నిర్లక్ష్యం వల్లనే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపణ. దక్షిణ వైసీపీలోకి జన సైనికులు చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు. యథావిధిగా సేవలు. అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ. ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అవేస్ ఖాన్. మీ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని సూచించారు. రాష్ట్ర విభజన తరువాత నాకంటే ముందు 75 ఏళ్ల వృద్ధుడు పాలించాడు. అతను 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. ఆయనకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అతనితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని. అయితే 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన ఈ గ్రామంలో సానుకూల మార్పు తీసుకొచ్చారా? లేదు కదా. మరి నేను సీఎంగా ఈ గ్రామానికి మంచి చేశానో లేదో గమనించండి. తర్వాత దయచేసి మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే మనం మన భవిష్యత్తు కోసం ఈ ఓటు వేస్తున్నాం. మీ ఓటు ఎమ్మెల్యేకు, ఎంపీకి కాదు. ఇది మన జీవితాలను మార్చే ఎన్నికలు అని తెలిపారు. దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం ఓటు వేస్తా ఉన్నాం. పెన్పహాడ్ మండలం రావిచెరువు గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను, చెరువును మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లనే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని, 400 కిలోమీటర్ల మేర కాళేశ్వరం గోదావరి జలాలను పారించి రావిచెరువును గత 4 ఏళ్లుగా నింపాము. కానీ నేడు రావి చెరువు ఎండిపోయిందని, పాలకుల నిర్లక్ష్యం వల్లనే గోదావరి జలాలు సముద్రం పాలయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఎడారిలా మారిందన్నారు. ఎక్కడ కేసీఆర్ కి పేరు వస్తదో అని అక్కసుతో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుని నిష్ప్రయోజనం చేశారని ఆరోపించారు. గత 4 సంవత్సరాలు కాళేశ్వరం నీళ్లతోని కలకలాడిన చెరువు ఇవాళ పాలకుల నిర్లక్ష్యంతో వెళ్ళబోతుంది. ఇక్కడికి అడుగుపెట్టడం 4 సంవత్సరాల నుంచి ఎవరు కూడా సాధ్యం కాలేదు. చెరువు 4 ఏళ్ళు మత్తడి దుక్కుతూనే ఉంది, అలుగు వస్తూనే ఉంది. రావి చెరువు కింద పొలాలు జాలు పడుతున్నాయి. జాలకాలం కావాలని చెప్పి
గత సంవత్సరమే రైతులను అడిగినారు, జాలు బాగా వచ్చి కొన్ని పొలాలు జమ్మి కుడుతున్నాయని చెప్పి. ఈసారి ఉంటే ఈ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అనేక చెరువులకు జాల కాలువలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే వాస్తవానికి. కానీ దురదృష్టవశాత్తు ప్రకృతి తెచ్చిన వైపరీత్యం కొంత అయితే పాలకుల నిర్లక్ష్యమే ఎక్కువ ఉంది దీంట్లో. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉండే, రావి చెరువు ఇవ్వాలి కూడా మత్తడి ఉనికే పరిస్థితుల్లో నిండా నీళ్ళని నింపుకునే అవకాశం ఉండే. గత 3.5 నెలలుగా ప్రభుత్వం యొక్క సూయిలేనితనం, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి, కేసీఆర్ పైనో బీఆర్ఎస్ పైనో కోపం పెట్టుకొని రైతులకు శిక్ష వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదిరిలో పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అధినేత చంద్రబాబు నాయుడు. జీవీఎంసీ పరిధి 38వ వార్డ్ కురుపా మార్కెట్ కి చెందిన 100 మంది జనసేన పార్టీ యువకులు దక్షిణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్, వైసీపీ మండల అధ్యక్షురాలు కొల్లి సింహాచలం సమక్షంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో సుమారు 100 మంది జనసేన యువత వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జనసేనలో ఉండి తన వద్ద రావడానికి మొహం చెల్లక కనీసం చిన్న చిన్న పనులు చేసుకోలేకపోయారని బాధపడుతున్నానన్నారు. మాకున్న సమస్యలు ఒకటే సార్, ఎడ్యుకేషన్ చేసుకుని ఉన్న చాలామంది యువత కూడా ఉన్నారు. ఆటోలు వేసుకొని చిన్న చిన్న వర్కుల్లోకి వెళ్ళిపోతున్నారు, జాబ్స్లో. ప్లస్ సెకండరీ ఉన్నది మాకు ఏంటంటే అక్కడ టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ మేము ఎన్నోసార్లు అక్కడ పెరిగేసి మాకు కావాలంటే మా రిజిస్ట్రేషన్ అన్ని మీకు మా ఆధార్ కార్డు ఇండివిజువల్ టాయిలెట్స్ మీకు చేయించలేదు అప్పుడు స్వచ్ఛ భారత్ అది కూడా మాకు అప్లై అవ్వలేదు. అంటే మేము రోడ్డు మీకు బిఫోర్ చేయించడం కానీ ఎలక్షన్ తర్వాత మీరు హెల్ప్ చేస్తే మీ వెనకాల నాతో ఉంటారు కాబట్టి ఎప్పుడు చెప్పున్నా ఇక్కడ నుంచి పార్టీకి. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో వారు ఢిల్లీ నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంకి చేరుకోవడంతో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మైలవరం పట్టణంలోని నూజివీడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజాశాంతి పార్టీ నిజాయితీ నిబద్ధతకు నిలువెత్తు అద్దంలా నిలుస్తుందని సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ రైల్వే న్యూ కాలనీలో ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి ధ్యేయమన్న నినాదంతో కేఏ పాల్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ఆయన మాటల్లోనే కాదు చేతల్లో చేయగల వ్యక్తి అని కేఏ పాల్ కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కేఏ పాల్ ని ఎంకరేజ్ చేస్తే మంచి సేవకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తారన్నారు. డబ్బు మద్యంని పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పార్టీ ప్రజాశాంతి పార్టీ కాదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పాల్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మంచి చెడు తెలుసు, చెడు తెలుసు, చెడ్డోడెవడో తెలుసు, మంచోడెవడో తెలుసు, పనెవడెవడో తెలుసు, పందెవడో తెలుసు. కనుక కాస్త పనిమంతుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కావాల చేసినోడు రూపాయి పవర పని చేస్తాడు. డిస్కరేజ్ చేస్తే వద్దులేరని ఒక మంచి సేవకుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాడు వెనక వెళ్ళాడు. చెడ్డోడే ముందు వెళ్ళాడు. ఇక డబ్బు, ఇది ఎన్ని రకాల ప్రలోభాలకైనా గురి చేస్తుంది. డబ్బు మందు, కానీ డబ్బు మందు కాదు మనమంటే ఎప్పుడు లేదు. ఆ ఎలక్షన్ 15 రోజులే. నేను మునుగోడు ఎలక్షన్లు చూసినా ఎవరిని చూసినా ఇక్కడే ఉన్నారు. అందరు ఇట్లా నిద్రపోతున్నారంటే నిద్రపోతు కాదు. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. విన్నాయి ఓటర్ కూడా కలిపి ఎలక్షన్లు ఉన్న 15 రోజులు 1 మంత్ స్థాపిస్తాడు తర్వాత. కనుక మన పరిసరాలు బాగుపడాలి, మన పిల్లల బతుకులు బాగుపడాలి, మన పిల్లలకు చదువులు ఉండాలి, మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్తానని వచ్చారు మన కేఏ పాల్ గారు. ఫ్రీ వైద్యం అని వచ్చారు, ఫ్రీ విద్య అన్నారు. ఇంకా పెన్షన్స్ ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు వీడియోస్కి, నాకు తెలుసు. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఇలా మంచి పనులు చేయాలని వచ్చింది కనుక ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, మన తోటి వాళ్ళకు మంచి జరుగుతుంది, పేదవాడికి మంచి. దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో విశాఖ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడి 5 సంవత్సరాలు గడ్డు కాలంలో నుంచి బయటపడే అవకాశం వచ్చిందని, దీనిని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలన్నారు. గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం, గంజాయి, ఇసుక దోపిడీ, డ్రగ్స్, మర్డర్, మానభంగాలు, భూదోపిడీ కార్యాచరణగా వైసీపీ ప్రభుత్వం పరిపాలించిందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి వైసీపీకి విముక్తి ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. రోజుల్లో మా ఉమ్మడి ప్రభుత్వం ఏం చేయబోతుందో కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా మద్యం, గంజాయి, డ్రగ్స్, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, ఇసుక దోపిడీ, భూమి దోపిడీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో నిత్యకృత్యం అయిపోయాయి. సరే, ఎవడు అడిగితే వాడిని పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం, బెదిరించడం, అవసరమైతే మర్డర్ చేయించడం, ఇటువంటి వ్యవస్థ నడుస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా ఇప్పటికే మాకు అర్థమైంది, మార్పు కోరుకుంటున్నారని తెలిసింది. తప్పనిసరిగా ఈసారి ఒక్కసారి అడుగుకునేటప్పుడు ఆ ఛాన్స్ని ఈ రౌడీ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేసి కేవలం అతని సంపాదన కోసమే మరి రాష్ట్రాన్ని, అతని యొక్క అనుయుల్ని దోచుకున్నంత అని చెప్పి రాష్ట్రం మీద వదిలి సర్వనాశనం చేశారు అభివృద్ధి కానీ.
ఏలూరు జిల్లా నిజం గెలవాలి భువనేశ్వరి యాత్రలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మనోవేదనకు గురై చనిపోయిన కుటుంబాలను చంద్రబాబు భార్య భువనేశ్వరి పరామర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో యాత్ర ముగించుకొని నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో చనిపోయిన బెజవాడ కోటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆగిరిపల్లి గ్రామంలో కొలకల్లూరి శ్రీరాములమ్మ, పల్లగాని చంద్రయ్య కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని దోచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. గుర్తుంచుకోవాలి, మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత బాగా అభివృద్ధి అయిందో, ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు. ఆయన ఏ వర్గాన్ని వదలలేదు. చాలా పథకాలు ఆ వర్గానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ పథకం తీసుకొస్తే వాళ్ళు అట్లానే మన రాష్ట్రం కూడా ముందుకెళ్ళి అభివృద్ధి చెందుతుందనే ఆ పథకాలన్నీ ప్రతి వర్గానికి తీసుకొచ్చారు. తర్వాత చింతలపూడి ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన రైతన్న కోసం, ప్రజల కోసం ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అప్పుడు 330 కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్ట్. ఈ ప్రభుత్వానికి ప్రజలకి మంచి చేయాలని కాదు, వాళ్ళ పొట్టలు, వాళ్ళ పాకెట్లు నింపుకోవటానికే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. ప్రజలు గెలిపించామంటే వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం, వాళ్ళు అభివృద్ధి, రాష్ట్రానికి సుఖ సంతోషాలు తీసుకురావాలి. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు అసత్య ప్రచారం నమ్మే స్థితిలో నియోజకవర్గ ప్రజలు లేరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నామాల శ్రీనివాస్ తెలిపారు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నామాల శ్రీనివాస్ మాట్లాడారు. ఆనాటి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఇసుక అక్రమాలను అడ్డుకున్న ఒక మహిళ తహసీల్దార్ పై దాడి చేస్తే సమర్థించిన నైజం మీ చంద్రబాబు నాయుడుది అని నామాల శ్రీనివాస్ ని విమర్శించారు. ప్రజాసేవ కొరకు జంపా వీరభద్రరావు ఒక ట్రస్టు ఏర్పాటు చేసి తన ఆస్తులు ట్రస్టు పేరిట వీలునామా వ్రాస్తే సదరు వీలునామాను మీ అధికార పలుకుబడితో తారుమారు చేసి ఆస్తులను ఎలా కబ్జా చేశారో ఆధారాలతో నిరూపించినయిందని నామాల శ్రీనివాస్ ఆరోపించారు. 3 వాటర్ లైన్ కక్షగట్టి వేయలేదనే అంశాలు చెప్పడం జరిగింది. అయ్యా సత్యానందరావు గారు, మీరు సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. మరి ఎవరో ఏదో చెప్తే అది నిజమా కాదని తెలుసుకుని మాట్లాడటం కరెక్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే మేము వాస్తవంగా ఇంటింటికి తిరుగుతుంటే ఇంటి పైన తెలుగుదేశం పోస్టర్ ఉండటం వాస్తవం. ఇది మేము ఒప్పుకుంటున్నాం. ఎన్నికల కోడ్ గురించి మా ఇంటి పైన ఉన్న పోస్టులు కూడా తీసేసి సెక్రటరీ గారు అందరూ తీసేయమని చెప్పేస్తే అందరూ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు తీసేయడం జరిగింది. ఆ టైంలో వెళ్ళి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మీ ఇంటికి ప్రత్యేకంగా పోస్టులు ఉండటం ఏంటి, మిగతా లేకపోవడం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. దీన్ని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడితే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయితే స్త్రీలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ప్రతి లబ్ధిదారు పేరులో కూడా స్త్రీ పేరే ఉంటుంది. అది ఒకసారి గమనించాలని తెలియపరుస్తున్నాం. ఇంకో అంశం ఏంటంటే మీరు ఇసుక గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇవాళ చింతూరు గ్రామంలో 3 ఎకరాల చేనుకి మా సొంత నిధులతో ఫిల్ చేసి కప్పెట్టడం జరిగింది. అక్కడ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ లబ్ధిదారులు వచ్చి ఏమండి ఈ స్థలాల్లో ఇసుక పెడితే మీ ఇల్లు కూడా ఇబ్బందిగా ఉంది, మధ్యలో మీరు మొత్తం కొంత గ్రావెల్ వేయాలంటే ఆ ఇసుక తీసి పక్కన మీరు చూసిన ఇసుక కొట్లు వేసి అక్కడ నా సొంత డబ్బులతో గ్రావెల్ ఫిల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. తెలుసుకోవడం సార్, వాస్తవాలు తెలుసుకోండి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పునాదులు వేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశానని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్లలో ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రసారంలో భాగంగా గ్రామంలో పర్యటిస్తున్న బండారుకు మహిళలు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టామని, ఆది పూర్తయ్యే వరకు సరికి ప్రభుత్వం మారిపోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిని మరుగున పడేశారని గుర్తు చేశారు. నారా భువనేశ్వరి ఆగిరిపల్లి పర్యటనలో విలేకరిపై సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం. తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన సాక్షి రిపోర్టర్ భువనేశ్వరి ముఖానికి అత్యంత సమీపంలో ఫోటోలు తీస్తుండగా అడ్డుకున్నట్లు చెప్తున్న నాయకులు. దూరం నుంచి ఫోటోలు తీసుకోవాలన్న సిబ్బంది మాటలను బేఖాతరు చేయటంతో తోపులాటలో విలేకరి సెల్ ఫోన్ మాయం. మండల పార్టీ నాయకుల సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న విలేకరి గుడివాడ పట్టణం 5వ వార్డులో నుండి ఎమ్మెల్యే కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వార్డులోని వడ్లాని సుధాకర్ ఇంటి వద్ద గల ఉప్పలమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే నాని వార్డులో ప్రచారాన్ని మొదలుపెట్టారు. పాదయాత్రగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే నానికి వీధిన మంగళ హారతులతో మంగళ సోదరీమణులు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు శాలువాలతో వార్డులో ప్రజానికం బ్రహ్మరథం పడుతూ ఎమ్మెల్యే నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కులమత వర్గాలకు అతీతంగా పేద వర్గాల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. సింహాచలం చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్ ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం తొలి పాపంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభిస్తున్నట్టు సీఎం రమేష్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం, అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెడతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ, ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి, అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంది, దాని తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. లేనిపోని కల్లబొల్లి సాకులతో పార్టీలు మారడం తగదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేక ప్రక్క పార్టీ నాయకులతో కలిసి లేనిపోని సాకులతో పార్టీల మార్పుకు కల్లబొల్లి మాటలతో మారడం తగదని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ఏదైతే పక్కన నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకుడు అంటున్నారో ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అని, ఆయన జిల్లాల్లో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని అన్నారు. నిన్నే సత్యవతి చలమయ్య గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఆయన కాదంటే ఏ వంక దొరకపోతే డొంకట్టుకున్నాడట. అలాగా ఈవేళ ప్రతిభా నియోజకవర్గ బాధ్యత పార్టీ పరంగా కూడా ఉదయ్ భాస్కర్ గారి కంటే బాబు గారికి అప్పచెప్పి పార్టీ
వరుపుల సుబ్బారావుని గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పచెప్తున్నాం. కాబట్టి నీ నియోజకవర్గ విధానంలో నీకు అంత బాగుంది కాబట్టి చాలా ఎక్కువ టైము నియోజకవర్గంలో ఉండి తప్పకుండా కూడా ఆయన గెలుపుకి నువ్వు కృషి చేసి తీసుకురావాలని చెప్పేసి ఒక బాధ్యత అప్పచెప్పిన సందర్భం కూడా గతంలో జరిగింది. దాని మీద ఒక ఏరియశ్రమే కాదు, నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటి కూడా పరిష్కరించుకుంటూ కూడా బాబు గారు చాలా విధానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది గెలుపు గురించి. కానీ ఈవేళ పెత్తనం చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పే మాటలు నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. పెత్తనం ఏంటండి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి. అతను ఏదో అల్లాటప్పగా వచ్చినట్టు కాదు, పార్టీ పరంగా కూడా అతనికి బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి ఈవేళ ఒక ఏరియాశ్రమే కాదు, నియోజకవ్యాప్తంగా కూడా అతను అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి, మా మావయ్య గారు వరుపుల సుబ్బారావుని గెలిపించాలని జయంతో ఆయన పనిచేసే సందర్భం జరుగుతుంది. తప్పించి ఏదో ఎక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పెత్తనం చేసే అవకాశం కాదు అతను. అంటే ఉభయ గోదావరికి ఒక ఎమ్మెల్సీ అతను, లోకల్ బాడీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ అతను, అంతే తప్పించి వేరేగా వచ్చిన ఎమ్మెల్సీ మాత్రం కాదు. నేను కూడా జనరల్గా ఇప్పుడు ఇక్కడ సుబ్బారావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ గారు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత పార్టీ నాకు ఇక్కడ మా పక్క నియోజకవర్గం కాబట్టి మా పక్క నియోజకవర్గం గ్రామాలు, కొన్ని గ్రామాలు మా దగ్గర కలిసి ఉంటాయి, మా రెండు కాన్స్టిట్యూన్సీలు కలిపి ఉంటాయి కాబట్టి నన్ను కూడా ఇక్కడ సుబ్బారావు వెనకాల ఉండి పార్టీ బాధ్యతలు చూడమన్నారు. సుబ్బారావు వెనకాల ఉండి ఆ రకంగానే చూస్తూ ఉన్నాం. ఈవేళ సుబ్బారావు నెగ్గి ఈవేళ పోటీ చేయలేదు. సుబ్బారావు సుమారుగా ఈ టర్మ్తో 6 సార్లు, 7వ సారి ఇది, 6 సార్లు పోటీ చేశారు గడిచిన కాలంలో. 6 సార్లు పోసినప్పుడు ఆయన నా సొంత మేనత్తాళ్ళ సుబ్బారావు భార్య అయినా నేను ఎప్పుడైనా ఎలక్షన్లో వస్తే ఎలా వచ్చామని తప్ప ఎక్కువ తిరగలే. ఇప్పుడు ప్రత్యేకంగా తిరుగుతున్నాను ఈ ఎన్నికల్లో. ఎందుకంటే పార్టీ స్ట్రిక్ట్గా నన్ను ఆదేశించడం జరిగింది, బాధ్యతలు అప్పచేయడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎల్లుండితో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్ర చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంక్ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు, డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్ తో పాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 186 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన స్థితిలో రాజస్థాన్ బౌలర్ అవేస్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును గెలిపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఐపీఎల్ 2024లో రాజస్థాన్ 2వ విజయం సాధించగా ఢిల్లీ 2వ ఓటమిని మూటగట్టుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎర్రగుంటలో మేధావులు, ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి. 58 నెలలుగా బట్టలు నొక్కుతూ నగదు జమ చేస్తున్నానన్న జగన్. పెన్పహాడ్ మండలంలో ఎండిపోయిన పంట పొలాలను, చెరువును పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పాలకుల నిర్లక్ష్యం వల్లనే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపణ. దక్షిణ వైసీపీలోకి జన సైనికులు చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు, యథావిధిగా సేవలు, అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ. ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అవేస్ ఖాన్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.